మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఏమైనా అంతలా నవ్వుతున్నావు? ఈ మెసేజ్ చూడు. ప్రేమకి ఇద్దరు మనుషులుంటే సరిపోతుంది, కానీ పెళ్ళికి 2 కుటుంబాలు కావాలా? ఎవడే వీడు? మరీ 90s కిడ్లా ఉన్నాడు. సద్గుణ్ అని మా టీం లీడర్ రా. బంగారు కుటుంబం, తోటి కోడళ్ళు, పుట్టింటికి రాచెల్లి లాంటి సినిమాలు చూసి పెరిగాడు. అస్సలు లోక జ్ఞానమే లేదు. కన్నా మీద క్రష్ ఉంది రోయ్. ఏ హాయ్ సద్గుణ్, గుడ్ మార్నింగ్. వాట్సాప్ మ్యాన్. హాయ్ అను, గుడ్ మార్నింగ్. Sorry to disturb you in the morning. Hey, come on, Sadgun. You can call me at any time. You're my best buddy. I like you so much. ఈసారి మన ఆఫీస్ నుంచి ఆన్సైట్ యూఎస్ వెళ్ళే టీంలో నువ్వు కూడా ఉన్నావు. కంగ్రాచులేషన్స్. ఓ థ్యాంక్ యూ సో మచ్ సద్గుణ్. నాకు తెలిసి నువ్వు ఎంత సపోర్ట్ చేస్తావు. లవ్ యూ సో మచ్. ఏంటి యుఎస్ అయినా సరే కడ మీద అంత ప్రేమ వచ్చింది? తొక్కేం కాదు, నా అవసరానికి వాడుకుంటున్నాను అంతే. పోనీ పెళ్లి చేసుకోవచ్చుగా, హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు నేను లవ్ చేసుకోవట్లేదు, అలానే పెళ్లి కూడా చేసుకోము, కానీ నువ్వు నేను హ్యాపీగా లేమారా? ఏం మాట్లాడుతున్నారా? చల్ తీరా బాయ్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను పోతున్నా. అవును, నీ ఇయర్స్ ప్లానింగ్స్ ఏమేనిరా? ట్రై చేస్తున్నా, తొందరలోనే అవుతుంది. త్వరగా చేరా బాయ్, మనం యూఎస్ వెళ్ళి హ్యాపీగా ఆ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. ఇందిరా నీ అమ్మ, దీంతో నాకు ఈ నసేంద్ర అసలు నా వల్ల కావట్లేదు. యూఎస్ కన్ఫర్మ్ అయింది. ఏదో ఒకసారి ఇటుకో.
అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? వదిలేస్తా. అవునా? నిన్నెందుకు వదులుతాను? మార్నింగ్ నాకు ఆన్సర్ రాలేదు. దేని గురించి? అదే యూఎస్ ప్లానింగ్ గురించి. చెప్పాగా ట్రై చేస్తుందని. అదే ఎప్పుడని? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా? హే వెళ్ళిపోతావేంటి? హే అపో, నీ దగ్గర తీసుకున్న డబ్బులు అనా పైసలతో సహా మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. ఏడవకు. అసలు సగం నువ్వే నాకు దరిద్రంలో తగులుకున్నావు. సారీ అను, ఏదో చిరాకులో ఉండాలి అన్నాను. దరిద్రానికి దూరంగా ఉండు విజయ్. సారీ చెప్తున్నాను కదా, వదిలేయచ్చుగా. I need some space, Vijay. Leave me alone. Bang! And Australia win the World Cup for the 6th time. Outstanding performance from... అసలు రేయ్, ఏమైందిరా నా యుఎస్ ప్రాసెస్? ప్రాసెస్లో ఉందిరా, తొందరలో అయిపోతుంది. ఇంకెన్ని రోజులు రా? ఫ్యూ డేస్ రా. నా దగ్గర ఉన్న డబ్బులని దుబ్బి నీ బెటరా ఫోను. ఏంటి విజయ్, ఇంటి నుండి పే చేయలేదా? లేదు. మరి డబ్బులు ఏం చేసావు? అయిపోయాయి. ఏంటి డబ్బులు అయిపోయాయా? ఏం చేసావు విజయ్? ఒకటి కాదు రెండు కాదు, 70,000 ఏం చేసావురా? బెట్టింగ్ పెట్టా, పోయాయి. వాట్ ద ఫక్, ఇంత ఈజీగా చెప్తున్నావురా? అవునులే, కష్టపడి సంపాదించే వాళ్ళకైతే వాటి విలువేంటో తెలుస్తుంది. ఇంట్లో తిని కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదో నా పెళ్ళంలాగా నా ఇష్టం, తింటా తిరుగుతా ఇంకేదైనా చేస్తా. నువ్వెవరు నన్ను అడగడానికి? హెవీ గోర్ మ్యాన్. ఏంటి నీ పెళ్ళని కానా? నీ పెళ్ళని కానప్పుడు నా పక్కన ఎందుకు పడుకున్నావు? ఏంటి, నేను నీ పక్కన పడుకున్నానా? నాతోనేమో లివింగ్ రిలేషన్షిప్ అంటున్నావు, ఆ సద్గున్ గారితోనేమో ప్రేమ అంటున్నావు. మేమిద్దరం కాకుండా ఇంకెంతమంది ఉన్నారో ఎవడికి తెలుసు? విజయ్, యూర్ క్రాసింగ్ అవర్ లిమిట్స్. పాలరతలవే లంచా. కొడతావే. చూడు, ఈ రోజు నుండి నీకు నాకు సంబంధం లేదు. కేసులు కోర్టులు అంటూ నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని ట్రై చేసావో, నా ఇద్దరి రాసలీలన్నీ నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. నన్ను గనక డిస్టర్బ్ చేద్దామని ట్రై చేస్తే ఆ వీడియోలన్నీ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తాయి. జాగ్రత్త. గుడ్ బై ఫర్ ఎవర్. అమ్మ అయిపోయిందా? జేబులో డబ్బులు లేవా? వస్తున్నా.
ఇవే ఏంటి అలా తాగేస్తున్నావు? ఎవరు నువ్వు? నేనా, నీ అంతరాత్మని. ఓ నువ్వా? ఏంటి అంతలా తాగుతున్నావు? విజయ్ కనపడ్డాడు. ఓ మీ పాస్ట్ లవరా? వాళ్ళెవరేంటి, వేస్ట్ గాడు. అవును, మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు నువ్వు 6 months ప్రెగ్నెంట్ కదా, ఆ విషయం ఏం చేసావు? డాక్టర్ని అడిగాను తీసేయమని, కుదరదన్నాడు, కానీ పడేశాను. పడేసావా? ఎక్కడా? చెత్త కుప్పలో. ఎవడని పిలిచింది? ఎవడు లేడా? పాప బిచ్చం అడుగుతున్నది తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గరని ఆ పాపకు తెలియదు. మనం బిచ్చం వేస్తున్నది మన రక్తం పంచుకు పుట్టిన మన బిడ్డని వాళ్ళిద్దరికీ తెలియదు. అభం శుభం తెలియని ఈ చిన్నారి ఎవరికి పుట్టానో తెలియక అమూల్యమైన అమ్మ ప్రేమకు, అచంచలమైన నాన్న లాలనకు దూరమై ఇలా బ్రతుకుతుంది. బాల్యం దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. ఆ వరం కొంతమంది చిన్నారుల పట్ల శాపంగా మారుతుంది. సాధారణంగా పాపాలు చేస్తే శాపాలు తగులుతాయంటారు. మరి ఈ పాప చేసిన పాపం ఏంటో ఆ దేవుడికే తెలియాలి. బిచ్చమెత్తుకొని బ్రతకమని ఎవరిని దేవుడు పుట్టించడు. కొందరి ప్రవర్తన, మరికొందరి అనాలోచిత నిర్ణయాల వలన సమాజంలో ఇలాంటి వాళ్ళు పుడుతున్నారు. వీడికి మహా అయితే ఒక వీర్యకణం పోయింది. ఈ అమ్మాయికి ప్రతి నెలా విడుదలయ్యే ఒక అండం పోయింది. కానీ ఈ పాపకి ఒక మంచి జీవితం పోయింది. సహజీవనం పేరుతో నవనాగరికత పోకడల నెపంతో పెడదారి పడుతున్న యువతరం ఆలోచించాలి. పురోగమనంలో పయనించవలసిన నేటి తరం తిరోగమనంలో పయనిస్తుంటే దీన్ని ఏ విధంగా భావించాలి? ఇదేనా మన చదువులు మనకు నేర్పిన సంస్కారం? ఇదేనా మన పూర్వీకులు మనకు చాటిన సంస్కృతి? ఎవరిది తప్పు?